ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్, దీన్నే ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ఉన్న వేరే కంట్రీస్ యొక్క మనీ అంటే యుఎస్ డాలర్స్, యూరోస్, పౌండ్స్ ఇటువంటి మనీ మొత్తం ఈ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ లో ఉంటది. మన ఇండియా తరపున ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఫారెక్స్ రిజర్వ్స్ లో ఉన్న మనీని మేనేజ్ చేస్తుంది. అసలు ఇంతకి ఇండియాలోకి ఈ ఫారిన్ కరెన్సీ ఎలా వస్తది? మనం ఇండియా నుండి సాఫ్ట్వేర్ సర్వీసెస్, మెడిసిన్స్, క్లాత్స్ ఇటువంటి రకరకాల వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. ఈ ఎక్స్పోర్ట్స్ తో మనం యుఎస్ డాలర్స్, యూరోస్ లాంటి ఫారిన్ కరెన్సీని ఎర్న్ చేస్తాం. ఎక్స్పోర్ట్సే కాకుండా అబ్రాడ్ లో ఉన్న ఇండియన్స్ రెమిటెన్స్ రూపంలో ఇండియాకి మనీ పంపించినప్పుడు ఆ అబ్రాడ్ యొక్క ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి వస్తుంది. అండ్ ఫారినర్స్ ఇండియాని విజిట్ చేసినప్పుడు, వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇలా రకరకాలుగా ఫారిన్ కరెన్సీ ఇండియాకి వచ్చి ఈ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ లో ఉంటాయి. మరి ఈ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఇండియాకి ఎందుకు అవసరం? ఫస్ట్, పేయింగ్ ఫర్ ఇంపోర్ట్స్. మనం వేరే కంట్రీస్ నుంచి ఆయిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెషిన్స్ ఇలా రకరకాలుగా ఇంపోర్ట్ చేసుకుంటాం. వాళ్ళకి ఈ రిజర్వ్స్ నుండే ఆర్బీఐ డాలర్స్ ని పే చేస్తుంది. సెకండ్, కీపింగ్ రూపీ స్టేబుల్. ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువైనప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ నుండి ఎక్కువ డాలర్స్ ని ఇంపోర్ట్ చేసిన వాళ్ళకి పే చేయాల్సి ఉంటది. ఇటువంటి టైంలో రూపీ అనేది ఎక్కువగా వీక్ అవుతుంది. ఇలా రూపీ ఎక్కువగా వీక్ అయినప్పుడు ఆర్బీఐ ఫారెక్స్ రిజర్వ్స్ నుంచి డాలర్స్ ని మార్కెట్ లో సెల్ చేస్తుంది. అప్పుడు మార్కెట్ లో డాలర్స్ ఎక్కువైపోయి రూపీ ఫర్దర్ గా ఫాలో అవ్వకుండా ఆర్బీఐ ఆపుతుంది. ఈ విధంగా ఆర్బీఐ ఫారెక్స్ రిజర్వ్స్ నుంచి డాలర్స్ ని సెల్ చేసి రూపీని స్టేబుల్ గా ఉంచుతుంది. థర్డ్, పేయింగ్ ఫారిన్ డెప్ట్స్. మన ఇండియన్ గవర్నమెంట్ మోస్ట్లీ బయట కంట్రీల నుంచి వెళ్లి డాలర్స్ రూపంలోనే అప్పు చేస్తుంది. ఆర్బీఐ ఈ ఫారెక్స్ రిజర్వ్స్ నుంచి వెళ్లే ఆ లోన్ ని రీపే చేస్తుంది. ఫోర్త్, బిల్డింగ్ ట్రస్ట్. వరల్డ్ లోపల ఏ కంట్రీ దగ్గర అయితే ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయో ఆ కంట్రీ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అని ఆ కంట్రీ మీద మిగతా ప్రపంచానికి ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అప్పుడు వరల్డ్ లో ఉన్న బిగ్ ఇన్వెస్టర్స్ ఈ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇలా ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న కంట్రీ మీద వరల్డ్ లో ఒక స్ట్రాంగ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఇన్ని విధాలుగా ఒక కంట్రీకి ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేది చాలా ముఖ్యం. ఫైనల్ గా ప్రస్తుతం ఇండియాలో ఉన్న మొత్తం ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ 700 నుంచి 720 బిలియన్ డాలర్స్. మన ఇండియాలో ఉన్న ఈ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిజర్వ్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ తో ఇండియా 10 నుంచి 12 మంత్స్ దాకా కొత్తగా ఎటువంటి ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి రాకపోయినా మన కంట్రీ ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల మీద పే చేస్తుంది. ఇది ఫారెక్స్ రిజర్వ్స్ గురించి. నెక్స్ట్ షార్ట్ వీడియో లోపల బాండ్ ఈల్డ్స్ గురించి మాట్లాడుకుందాం. జై హింద్.